వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గొల్ల, కురుమ, యాదవులు లక్ష్మీ పుత్రులని సబ్సిడీపై గొర్రెల పంపిణీతో ఉపాధికి ఊతమని పారదర్శకంగా గొర్రెల పంపిణీ చేస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలే తన బలం, తన బలగమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిచ్పల్లి మండలం గన్పూర్ గ్రామ శివారులోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులు మహిపాల్ యాదవ్ అధ్యక్షతన రూరల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా యాదవ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై మాట్లాడారు. గొల్ల కుర్మలు ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు కుల వృత్తులను పట్టించుకున్న నాదుడే లేడని, తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో యాదవుల కోసం కమ్యూనిటీ హాళ్లు మరెన్నో నిర్మించుకోవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా నా బలగమని ఆయన గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని కులాలు, మతాల వారు సంతోషంగా ఉన్నారని అన్నారు. మంచి వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఇవాళ దాని చూస్తాం. బస్లో ప్రయాణం చేస్తాం, మనం బస్సులో ఎక్కుతాం, మనం మంచి డ్రైవర్ ఉన్నాడు, సేవ తీసుకుంటాడు. నేను బాగా మంచి నడుపుతున్నాను. నేను దుబాయ్ నడిపించిన, నేను అమెరికా నడిపించిన, మంచి బట్టలు వేసుకుని నేను ఇప్పలంగా నడిపించిన, బెంజకాలు నడిపించిన అని నమ్మి మనము మరి బస్సులో ఎక్కించామనుకో, ఆ బస్సులో మనం కూర్చున్నామనుకో, బస్సులో పోతే వాళ్ళు ఉండగలదు. తీర చూసి ఏం తెలుస్తాం మనకు, అది బస్ డ్రైవర్ కాదని ఆయన వాడు కీడని తెలుస్తాం. ఈయన వచ్చిన అధ్యాపక తెలంగాణ నడుతారా? మంచి డ్రైవర్ నడిపిస్తున్నాం. కేసీఆర్ డ్రైవర్ తెలంగాణ నడిపిస్తున్న మంచిగా మన సేఫ్టీలో ఉంచుకున్నాయన, మంచి దాకా నడిపిస్తున్నాయన. అలాంటి వ్యక్తులు వదిలిపోయి మనము ఈ ఒక బేకార్ గాని రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని మన డ్రైవర్ పెట్టుకుంటే ముంచే వ్యక్తి, అబద్ధాలు కూడా పక్షవంతాలు వాళ్ళు మన మనిషి కాదు. చంద్రబాబు నాయుడు ఏజెంట్ అండి. చంద్రబాబు నాయుడు ఏం పెట్టుకుంటుంది, మళ్ళీ ఆంధ్ర పరిపాలన కావాలా, తెలంగాణ ముందుకోవాలా,
మేము పరిపాలించాలి. అలాంటి బాగా ఏజెంట్ రేవంత్ రెడ్డి. ఆ వ్యక్తి అంటే చాలా నమ్మగా వాళ్ళు సాధనకి అదే మనం అబద్ధం చెప్పాలి, మన ప్రజలకు మోసం చేయాలా, బయటపడికి వెళ్ళాలి. తర్వాత అయితే వ్యక్తి ఇలాంటి వ్యక్తులు మనం ముందరికి వస్తున్నారు. దయచేసి మనం వేస్తున్నాం. మన నాయకుడు తెలంగాణ కోసం కొట్లాడినాడు, రాళ్ళు పెట్టినవాడు, రాళ్ళు అరిసెలు పెట్టినవాడు, తెలంగాణ తెచ్చినాడు, తెలంగాణ నాయకుడు, తెలంగాణ బాధ్యతలు. ఈ ఢిల్లీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ కాదు, తెలంగాణ పార్టీ మన కోసం. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాటు పరిపాలించి ఏమీ ఉద్ధరించలేదని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి 2 సార్లు మంత్రి పదవి వచ్చినప్పటికీ మండలానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. రేంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పార్టీలకు చెందిన యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు పాలించి దేశాన్ని ఏం ఉద్ధరించలేదన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బలహీన వర్గాలకు ఎలాంటి పథకాలు అందించిన పాపాన పోలేదని ఆయన విమర్శించారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి 2 సార్లు మంత్రి పదవి చేపట్టినప్పటికీ మండలానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, బతుకమ్మ చీరలు ఇలాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అలాగే రాబోయే కాలంలో గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకు, గృహలక్ష్మి కింద 3 లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువతకు వారి కాళ్లపై వాళ్ళు నిలబడడానికి వివిధ స్కీంలను ఇవ్వడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ 9 సంవత్సరాలలో చేసి చూపించాడని ఆయన తెలిపారు. 75 సంవత్సరాలైనా ఇంకా పదవి మీద ఆశ పోలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాని నాయకులకు గాని ఒక్కరిని కూడా దగ్గరకు తీసిన పాపాన పోలేదన్నారు. కరోనా సమయంలో తాను గాని తన భార్య గాని మొత్తం బోధన్ నియోజకవర్గానికి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయడం జరిగిందని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. అలాగే ప్రతి ఇంటికి తిరిగి వారికి నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే కనీసం వాళ్ళకు పరామర్శించలేదు. దవాఖానలో ఉంటే ఒక ఫోన్ చేయలేదు. తన సొంత కార్యకర్తలు వేరే వాళ్ళ మాట మాట్లాడతలేదు. జనాల గురించి, పబ్లిక్ గురించి మాట్లాడతలే. పబ్లిక్ అయితే అసలు ఏమి చేయలేదు. తన సొంత కార్యకర్తలకు 1 రూపాయి సాయం చేయలేదు. గోదాం పట్టణంలో అనేక మంది రాజకీయ నాయకులు సార్ ఏమైనా చెయ్యండి సార్ అంటే ఫోన్ ఎత్తితే కూడా కరోనా అయిపోతుందని ఫోన్ కూడా అవుతాయి. అంటే ఫోన్లో కరోనా అయిపోతుందని ఎత్తితే ఫోన్ కూడా ఎత్తలేని వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకు అవసరమా? మీరు దయచేసి ఒక ఆలోచన చేయాలి. అందరికీ దేవుడు మెదడిచ్చిండు. ఎవరున్నాడు 75 సంవత్సరాలు ఏం చేయలేని వ్యక్తి, ఎవరు కూడా కలుపుకొని మాట్లాడుకునే వ్యక్తి. ఇప్పుడు మా సాయిలో ఉన్నాడు, ఇట్లా చేయి పెట్టుకొని మాట్లాడతా సాయిలు ఏమైంది? అహంకారంతో కూడిన వ్యక్తి మనకు అవసరమా? ఈ మూటా మాటల వల్ల 60 సంవత్సరాలు అన్న మనం కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాం. 60 సంవత్సరాల కాలంలో మైనార్టీలకు వాళ్ళు చేసింది ఏమున్నది? బడుగు బలహీన వర్గాలకు వాళ్ళు ఏం చేసిండ్రు? 200 రూపాయలు పెన్షన్ ఇచ్చిండ్రు 60 సంవత్సరాల కాలంలో. ఎంత ఇచ్చింది పెన్షన్? 200 రూపాయలు. ఈరోజు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం రాగానే హెల్త్ సబ్ సెంటర్ శిథిలావస్థకు చేరడంతో మందుబాబులు పేకాట రాయులకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోతున్నారు. రాత్రి సమయంలో మహిళలు అటువైపు వెళ్లాలంటే జంకుతున్నారని అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మోస్టా మండల కేంద్రంలోని పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గల హెల్త్ సబ్ సెంటర్ శిథిలావస్థకు చేరింది. హెల్త్ సబ్ సెంటర్ విషయాన్ని ఎన్నో మార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకునే నాదుడే కరువయ్యారన్నారు. గర్భిణీ మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలతో పాటు ఇమ్యునైజేషన్ నిర్వహించే ఆరోగ్య ఉప కేంద్రం శిథిల వ్యవస్థలో ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
భవనం పెచ్చులూడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రి సమయంలో మందుబాబులు, పేకాట రాయులకు హెల్త్ సబ్ సెంటర్ అడ్డగా మారిందన్నారు. మహిళలు అటువైపుగా వెళ్లడానికి జంకుతున్నారని స్థానిక ప్రజలు తెలిపారు. పోలీసు యంత్రాంగం పెట్రోలింగ్ నిర్వహించి మందుబాబులు, పేకాట రాయులపై చర్యలు తీసుకుని మహిళలకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముదిరాజ్ల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నగరంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 1,20,00,000 నిధులు మంజూరు చేశామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తెలిపారు. అన్ని వర్గాలతో పాటు ముదిరాజులకు కూడా సమానంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని ఆయన ఆత్మీయ సమ్మేళనంలో పేర్కొన్నారు. నగరంలోని వినాయక్ నగర్లోని విజయలక్ష్మి గార్డెన్స్లో ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ ముదిరాజుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముదిరాజుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నగరంలోని ముదిరాజ్ సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేశామని ఆయన తెలిపారు. 50 లక్షల రూపాయలతో నాగారం ప్రాంతంలో ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలో ప్రతి కుల సంఘ భవనం నిర్మాణానికి తన ఎమ్మెల్యే CDP నిధులు మంజూరు చేశానన్నారు. అందరూ ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. అందరి సహకారంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు రైల్వే అండర్ బ్రిడ్జిని పూర్తి చేశామని, నగరంలోని ప్రతి ఇంటికి ఉచితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్లు ఇస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, కార్పొరేటర్లు వెల్డింగ్ నారాయణ, మాజీ కార్పొరేటర్ జాలిగం గోపాల్, శివకుమార్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. అన్ని పదవులు ఇచ్చినటువంటి నాయకుడు కావాలా, లేదా ఇంకా ఎవరైనా వచ్చి మాటలు చెప్పేటటువంటి వారు కావాలా? నేను మొన్ననే ఫోటోలు చూసిన కొంతమంది కుల రాజకీయాల్లో ఇబ్బంది పడేవారు వేరే దగ్గర పోయి వేరే పార్టీ నాయకులతో పోయి ఫోటో దిగారు. నేను ఒక ప్రశ్నిస్తున్నా, ఈ రోజు మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసేటటువంటి గణేష్ గుప్తా కావాలా, లేదా మనం కొంతమందితో వివేచించిపోయి వేరే దగ్గర పోయి మనము అక్కడ ఫోటో దిగుతామా? మరి మన కులాన్ని దిగజారుతామని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి మీ వాళ్ళే చెప్తున్నారు అన్న మాకు నిధులు ఇవ్వలే, మరి మీ వాళ్ళే చెప్తున్నారు అన్న మా పెద్దమ్మ తల్లి గుడికి ఎవరు తిరిగి చూడలే, మీ వాళ్ళే చెప్తున్నారు అన్న మాకు రాజకీయ పదవులు ఇవ్వలే. మరి ఇన్ని చేసినటువంటి మీరు నాకు ఓటేస్తారా, లేదా మీరు కన్ఫ్యూజ్ అయ్యి వేరే వాళ్ళు దాన్ని చూస్తారా అనేటటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలి. మా మాధవ్ నాకు చోర చెప్పాడు, అన్న నువ్వు మా సంఘానికి ఏమైనా చేయాలని నాకేం వద్దని ఇప్పుడే చెప్తున్నాడు. నేను కాగితం ఏమి రాస్తానాలి కానీ నేను ఏమైనా చేయి అన్నాడు. నా కాగితాలు అవసరం లేదు, నేను కాగితాలు నమ్మేటువంటి కాదు, నేను కూడా కాగితం రాసియా, నా మాటనే కాగితం కంటే పెద్ద విషయం. అది నిజామాబాద్లో ఒక్కసారి నేను మాటించినట్టే నా తలకాయ తాకట్టు పెట్టానైనా కూడా నేను ఆ మాట మీద నిలబడతాను. ఈరోజు కుమార్ గల్లీలో ఉన్నటువంటి మీ ముదిరాజ్ సంఘానికి 50 లక్షల రూపాయలని నేను ఖచ్చితంగా మీకు ఏ పనులు కావాలన్నా చేపించేటటువంటి బాధ్యత నాది. ఆ 50 లక్షల రూపాయలు నిధులు ఇప్పించేటటువంటి బాధ్యత నాది అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిజామాబాద్ పట్టణంలో అన్నింటికన్నా పెద్ద సంఘం కుమార్ గల్లీ సంఘం కాబట్టి 50 లక్షల రూపాయలు ఇప్పుడే నేను శాంక్షన్ చేస్తా ఉన్నాను. మీకు అర్థమైందా? సపోర్ట్ కూడా లేదు, 50 లక్షలు 50 రూపాయలు కాదు, 50 లక్షలు. అయితే మరి మన కులం గురించి చెప్తే, మన నిజామాబాద్ గురించి చెప్తే, మరి మా ఇంటికి ఏం జరిగింది అనేటటువంటి విషయం కూడా మీరు గమనించాలి. ఒక ఇంట్లో ఒక మహిళ డెలివరీ అయితే హాస్పిటల్లో కేసీఆర్ పెట్టు. కోటగిరి మండలంలో దుర్గామాత శోభయాత్ర అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన వారితో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అఘోరా వేషధారణతో చేసిన నృత్యాలు ప్రజలకు ఎంతగానో ఆకర్షించాయి. కోటగిరి మండలంలో దుర్గామాత శోభయాత్ర అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. 9 రోజుల పాటు అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమ్మవారి విగ్రహాన్ని ఉంచి భజనలు చేస్తూ బ్యాండ్ చప్పుళ్ల మధ్య ఊరేగించారు. యువకులు నృత్యాలు చేస్తూ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.
కోటగిరి మండల కేంద్రంలో శ్రీ రేణుకామాత దుర్గా నవరాత్రి కమిటీ నిర్వాహకులు ఉత్తరప్రదేశ్కు చెందిన వారితో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అఘోరా వేషధారణతో వారి బృందం చేసిన నృత్యాలు గ్రామ ప్రజలకు ఎంతగానో ఆకర్షించాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అఘోర విన్యాసాలను వీక్షించారు. స్థానిక ఎస్ఐ సందీప్ పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. దుర్గామాత గంగమ్మ ఒడికి చేరింది. ఆలూరు మండలం గగ్గుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యమని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్ రెడ్డి అన్నారు. అభివృద్ధి చేసిన వాడైతే జీవన్ రెడ్డి ఎందుకు ఓటమి భయంతో ప్రజలకు ప్రలోభాలకు గురి చేస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. ఆలూరు మండలం గుగ్గుపల్లి గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్ కుమార్కు మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని, తామంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటామని గుగ్గుపల్లి గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. ఒకవేళ అభివృద్ధి చేస్తే కుక్కర్లు చీరలు పంచుడెందుకు అని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే ప్రజలను ప్రలోభ పెడుతున్నాడని ఆయన తెలిపారు. 2 సార్లు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారన్నారు. దయచేసి ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని, ఇందిరమ్మ చేసిన అభివృద్ధి మళ్లీ చేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సతీమణి అనన్య, మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలీస్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసి హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. వీరికి ఈ నెల 30, 31వ తేదీలలో ఎంపిక చేసిన వివిధ కేంద్రాలలో మాస్టర్ ట్రైనర్స్ చే పోలింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డి, సిపిఓ బాబురావు, ఎన్ఐసి అధికారి రవికుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి అవార్డుల పంట పండింది. ఈ అవార్డులతో ఆసుపత్రి నిర్వహణకు ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయలు కేంద్రం ద్వారా వస్తాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులకు 3 జాతీయ అవార్డులు వచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ లేకుండా ఉండడంతో పాటు పరిశుభ్రత, రోగులతో ఆప్యాయతతో ఉండడం తదితర అంశాలను కేంద్ర బృందం పరిశీలించిన అనంతరం ఈ అవార్డులు వచ్చినట్లు తెలిపారు. ఈ అవార్డుల కింద ఆసుపత్రి నిర్వహణకు ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయలు కేంద్రం ద్వారా వస్తాయని చెప్పారు. అలాగే గతంలో ఏరియా ఆసుపత్రికి బెస్ట్ ఫీడింగ్ అవార్డుతో పాటు కూడా ఎన్నో అవార్డులు వచ్చినట్లు ఆయన వివరించారు. ఏరియా హాస్పిటల్ ఎంజెజ్ బాన్స్వాడ, కామారెడ్డి జిల్లా నిన్న ఎన్హెచ్ఆర్సీ నుంచి మా హాస్పిటల్ సెకండ్ టైం ఎన్క్వాస్, సెకండ్ టైం లక్ష అండ్ ముస్కాన్ అక్రెడిషన్ అయినట్టు సర్టిఫికేట్ వచ్చింది. ఇంతకుముందు కూడా మా హాస్పిటల్కు 5 టైమ్స్ కాయకల్ప అవార్డు ఇంతవరకు వచ్చింది. లాస్ట్ టైం ఎకో ఫ్రెండ్లీ కూడా వచ్చింది. మొన్న ఫిబ్రవరి 2023లో కూడా BFH అక్రెడిషన్, ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్రెడిషన్ అయిన హాస్పిటల్ బాన్స్వాడ ఎంజెజ్ హాస్పిటల్. ది ఎన్క్వాస్ అంటే అక్రెడిషన్, అంటే మనకు ఇన్స్టిట్యూట్లో NABH ఎలాగో, NAB అక్రెడిషన్ ఎలాగో, దీంట్లో ప్రతి 3 సార్లు టీం వచ్చేసి సెంట్రల్ టీము, స్టేట్ టీం వచ్చి వాళ్ళు అన్ని ఎగ్జామ్ చేసి, ప్రతి డిపార్ట్మెంట్ ఎగ్జామ్ చేసి వాళ్ళు స్కోరింగ్ ఇచ్చి అక్రెడిషన్ చేస్తారు. ఇది సర్టిఫికేట్తో పాటు మాకు ఎవ్రీ ఇయర్ దీనికి ఎన్క్వాస్కి కూడా మానిటరీ బెనిఫిట్ కూడా ఇస్తారు 3 years వరకు వాళ్ళ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం. దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ పోస్ట్ మార్టం, లాండ్రీ, డైట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ చెక్ చేసి అన్ని రకాల వ్యవసాయ రంగాలలో రసాయనిక ఎరువుల వినియోగం మానవాళికి ఎంతో అనర్గదాయకమని నాబార్డు జేఎం దీప్తి సునీల్ తెలిపారు. ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని, రైతులంతా సేంద్రియ ఎరువులను ఉపయోగించి ఆర్గానిక్ పంటలను పండించాలని ఆమె సూచించారు. ఆర్గానిక్ పంటల వాడకం వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా రక్షింపబడతారని ఆమె పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో తెలంగాణ ఆర్గానిక్ మేళాను భార్గవ్ సాయి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ గ్రోయర్స్ పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాబార్డు జీఎం దీప్తి సునీల్ రిబ్బన్ కట్ చేసి స్టాల్స్ను ప్రారంభించారు. ఆర్గానిక్ ద్వారా తయారు చేసిన ప్రతి ఒక్క స్టాల్ను తిరుగుతూ వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 31 స్టాల్స్ను ఏర్పాటు చేయగా వాటన్నింటినీ పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సభాధ్యక్షునిగా కె సాయిరెడ్డి, ముఖ్య అతిథిగా దీప్తి సునీల్, జిల్లా నాబార్డు జీఎం ప్రవీణ్ కుమార్, కుమారస్వామి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. సాయి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ గ్రోయర్స్ పరస్పర సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువులు ఉపయోగించి ఆర్గానిక్ పంటలను పండిస్తున్నామని సంఘం చైర్మన్, సభ అధ్యక్షుడు కె సాయిరెడ్డి తెలిపారు. నాబార్డ్, డ్వాక్రా, ఇతర సంఘాలను సమన్వయపరుచుకొని ఆర్గానిక్ పంటలను పండించడానికి కృషి చేస్తున్నామని నిజామాబాద్ జీఎం ప్రవీణ్ కుమార్ తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన దీప్తి సునీల్ మాట్లాడుతూ ప్రతి రైతు సేంద్రియ ఎరువులను ఉపయోగించడం ద్వారా ప్రజలందరికీ ఎలాంటి వ్యాధులు రాకుండా మంచి ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం 31 స్టాల్స్ను ఏర్పాటు చేశారని, రాబోయే సంవత్సరం రెట్టింపుగా స్టాల్స్ను ఏర్పాటు చేసి ఆర్గానిక్ యొక్క ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియజేయాలని ఆమె సూచించారు. రైతులు సంబంధించిన అధికారులు సమన్వయంతో కృషి చేస్తే సేంద్రియ ఆధారిత ఎరువులతో కూడిన
మంచి ఆర్గానిక్ పంటలను పండించవచ్చని ఆమె తెలిపారు. आप बोल सकते हैं किसको इंटरेस्ट, मेरा इनकम मुझे बढ़ाना है, इसमें कितना किसका इंटरेस्ट, सबसे ज़्यादा इंटरेस्ट किसका रहेगा? मुझे रहेगा ना, मुझे इंटरेस्ट लेके कुछ करना पड़ेगा कि मेरा इंटरेस्ट, मेरा इनकम बढ़ाने के लिए मैं क्या कर सकती हूँ करके मुझे सोचना है। तो जैसे हम लोग फार्मर्स की बात करेंगे तो भी हमें फार्मर्स को भी सोचना है कि हम हमारा इनकम कैसे बढ़ाएंगे। तो मैं सिर्फ हार्वेस्ट करके मैं मंडी लेके जाती हूँ, उधर बेच दूँगा, मेरा काम हो गया करके वापस आएंगे तो आपको 10 रुपये आप स्पेंड किया, आपको 12 रुपये मिलेगा केजी के लिए। तो इसके लिए सब लोग इसके बारे में सोच रहे हैं कैसे कर सकते हैं। टुवर्ड्स दैट होगी हम लोगों ने नबार्ड का असिस्टेंस में भी बहुत सारे प्रोग्राम्स किया है, मूवमेंट्स बनाया है। तो हम लोगों ने पहले तो फार्मर्स पर, आई डोंट नो आप लोग कितने लोग फार्मर्स क्लब के बारे में सुना है? आप एक राउंड में कोई है जो फार्मर्स क्लब के बारे में सुना है? రైతు సంఘ నబార్డ్ का రైతు సంఘాల గురించి ఏమైనా తెలుసా మేడం అడుగుతున్నారు. नबार्ड का రైతు संघ के बारे में सुना है? नहीं सुना। पर नबार्ड कब आया, कब बनवाया, when was नबार्ड फाउंडेड? నబార్డ్ ఎప్పుడు ఏర్పడ్డది తెలుసా అని అడుగుతున్నారు మేడం. 1982 1982 करेक्ट। एंड when we started नबार्ड क्या है, नबार्ड का फुल फॉर्म भी एक बार बता दो। బాన్స్వాడ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు బీజేపీ నాయకుడు దొరబాబు తెలిపారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించుకుని తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న దొరబాబు నిజామాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ గత ఎంతో కాలం నుండి బీజేపీ నాయకుడిగా గుర్తింపు పొందానని తెలిపారు. తనకు బాన్స్వాడ నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉందని, ప్రజలంతా తమ వైపే ఉన్నారని ఆయన తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బాన్స్వాడ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తానని, అందుకు ప్రజలందరి సహకారం ఉందని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలు నామమాత్రంగానే పనులు చేపట్టాయని, తాను గెలిచాక నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులు తనపై ఉండాలని ఆయన కోరారు. బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ 2 జిల్లాలకి పొత్తులో ఉన్నటువంటి బాన్స్వాడ ఒక 5 మండలాలు నిజామాబాద్కి, ఒక 4 మండలాలు కామారెడ్డికి ఉండడం వలన ఈ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు కానీ, ఆ జిల్లా సంబంధించిన అధ్యక్షులు కానీ ఇద్దరూ కూడా బాన్స్వాడని పట్టించుకోక, బాన్స్వాడని బరిలో ఎవరున్నారో కూడా కనీసము స్టేట్ ఆఫీస్కి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా చేశారు. పోయిన గతంలో కూడా అదే జరిగింది, ఈ ఎలక్షన్లో కూడా అదే జరిగింది. బాన్స్వాడ బరిలో 15 మంది అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకుంటే కనీసము ఎవరున్నారో, ఎవరు బరిలో ఉన్నారో వాళ్ళ గురించి ఇంటిమేషన్ జిల్లా అధ్యక్షుడికి తెలియదు, అటు రాష్ట్ర అధ్యక్షులు కూడా కనీసము ఇంటిమేషన్ లేదు. నేను మొన్న 3 రోజుల క్రితం నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళినాను. గతంలో పోయినసారి 2019లో ఎలక్షన్లో గంట వరకు లాస్ట్ ఎల్లుండి నామినేషన్ లాస్ట్ అన్న వరకు బీఫామ్ నా పేరు మీదే ఉంది, బీఫామ్ రేపు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి రాష్ట్ర ఆఫీస్ నుంచి నాకు ఫోన్ కూడా వచ్చింది. సరే నేను రావడానికి నామినేషన్కి ప్రిపేర్ కావాలి కదా అని మా బాబుని పంపించితే గంటలో అక్కడ నాకు ఫోన్ చేసి 1 గంట సమయంలో నాయుడు ప్రకాష్ గారికి కన్ఫర్మ్ అయింది, మీకు బ్యాడ్ లక్ అని చెప్పేసి పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం జరిగింది. ఆ తర్వాత నాకు కాదు బ్యాడ్ లక్, పార్టీకి బ్యాడ్ లక్ అని చెప్పాను. జరిగింది కూడా అదే జరిగింది. నేను నిజామాబాద్ జిల్లాకి 2 సార్లు
రెండోసారి జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. నాకు సాయమైనంత వరకే ప్రజల్లో బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ పాలన అందించాలన్న ఆశతో వర్ణి మండల్లో 2 సార్లు జడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా బాన్సువాడలో బరిలో నేను ఉండాలని చెప్పేసి మన పార్టీ ఆఫీస్కి వెళ్ళేపటికి నా పేరు రాలేదంటే, సార్ పరిస్థితి ఇది, పోయినసారి జరిగింది ఇది, ఈసారి జరుగుతున్నటువంటిది ఇది అని అంటే, మరి లైన్లో ఉన్నటువంటి మాలాధర్ రెడ్డి గారు ఉన్నారు కదా అంటే ఆయన గురించి నాకు తెలియదని చెప్పారు. డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ అప్పుడు నన్ను లైన్లో తీసుకొని, నీకు ఖచ్చితంగా మీరు కమ్మ వర్గానికి చెందినవారు కాబట్టి కమ్మవారికి 5 సీట్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ భాగంలో మీ బాన్సువాడికి బరిలో మీకు టికెట్ కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి మొన్న వాగ్దానం చేశారు. అధికారపూర్వకంగా ఇయ్యాలో రేపు మాకు టికెట్ కూడా పేరు కూడా ఇచ్చేస్తారని చెప్పేసి ఆశపడుతున్నాం. బరిలో ఖచ్చితంగా ఉంటాము. పోటీ కూడా మేము ఒక రైతు బిడ్డగా నిజామాబాద్ జిల్లాలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరి కోత యంత్రం అనేది ఫస్ట్ పంజాబ్ నుంచి తీసుకొచ్చి 96లో పరిచయం చేసింది నేనే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వ్యవసాయ రంగంలో కానీ ఒక ఇండస్ట్రీల్లో రైతులకు ఉపయోగపడే యంత్రాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా నేను ప్రజల కోసము నా వరకు నేను చేస్తానే వచ్చాను. ప్రజలకు అందుబాటులో నిజామాబాద్ జిల్లాలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా దొరబాబు అంటే అందరికీ నోటెడే. ఏ విలేజ్కి వెళ్ళినా నాకు ఒక అర్హత అనేది ఉన్నది. ఎలాంటి దాంట్లోని కూడా చిన్న స్కామ్ కూడా మా దగ్గర ఉండవు. ఉన్నది ముఖం మీద అనడమే నాకు అలవాటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను స్పందిస్తారని చెప్పేసి ఈసారి బాన్సువాడ బరిలో ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తానని చెప్పేసి ప్రజలు నన్ను అద్దె భవనాలలో పాలన నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీలకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ప్రతి గ్రామ పంచాయతీకి నూతన భవనాలను నిర్మిస్తున్నారు. ఆ భవన నిర్మాణ పనులను ఎంపీడీఓ లక్ష్మణ్ క్షుణ్ణంగా పరిశీలించి పనుల నాణ్యత వివరాలను సంబంధిత కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. దర్పల్లి మండలంలోని గుడితాండాలో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాన్ని ఎంపీడీఓ లక్ష్మణ్ తన సిబ్బంది స్థానిక సర్పంచ్తో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 20 లక్షల రూపాయలతో భవనాన్ని ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని, ఇట్టి భవనాన్ని పిల్లర్ వేసిన నుండి చివరి వరకు నాణ్యతతో కూడిన పనులు చేయాలని కాంట్రాక్టర్ను ఆయన ఆదేశించారు. మండలంలోని వివిధ తాండాలలో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాలను ఆయన ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటి నాణ్యత గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లింబియా నాయక్, మద్దుల్ తాండా సర్పంచ్ దేవేందర్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కోటగిరి మండల కేంద్రంలోని సహకార సంఘం గోదాం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ ప్రభాకర్, వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతులు ధాన్యం దళారులకు అమ్మొద్దని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి లాభాలు పొందాలని కోరారు. ధాన్యం తేమ శాతం 17% లోపు ఉండాలన్నారు. రెంజల్ మండల కేంద్రంలో మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డిని బైక్ ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రజక సంఘం, రెడ్డికా సంఘం, మునూరు కాపు సంఘం, మైనార్టీ సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సుదర్శన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా వినియోగించనున్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్స్వాడ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి అనువైన వసతులను పరిశీలన జరిపారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతాపరమైన అంశాలను నిశితంగా పరిశీలిస్తూ అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు లేనిపోని వాగ్దానాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రానికి అధిక నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకు గృహలక్ష్మి పథకం కింద మహిళలకు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలు పార్టీలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.